మీరు ఒంటరివారు అవుతారని ఫీల్ అవడం కరెక్ట్ కాదు అంకుల్. దేవుడు మీకు భార్యని దూరం చేస్తున్నా మీ కన్న కూతురు అమృతని మీకిచ్చాడు అంకుల్. కనీసం వాళ్ళ అమ్మనైనా అమ్మ అని పిలిస్తే తను పిచ్చిదమ్మా. మా లక్ష్మి ప్రాణం లేచొస్తుందమ్మా. ఒక్కసారి నా తల్లిని చూపించండమ్మా. నీకు చేతులెత్తి దండం పెడతానమ్మా. ఎక్కడ తల్లి నా కూతురు? అమృత అమృత లక్ష్మి, మన అమృత వస్తుంది. ఒక్కసారి కళ్ళు తెరువు లక్ష్మి. మన అమృత బ్రతికే ఉందంట. మనిద్దరిని కలపడానికి అమృత వస్తుంది. నీకేం కాదు లక్ష్మి. నిన్ను నన్ను మన అమృత పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటుంది. ఒక్కసారి కళ్ళు తెరువు లక్ష్మి. సుఖీ భవ సుమంగళి సుఖీ భవ సుశీలవై చిరాయువై సుఖీ భవ. శతమానం భవతి అని నిన్ను దీవించి గతకాలం స్మృతిలోనే బ్రతుకు సాగించి పూసిన పూల నోములు పండగా అమృత అమృత అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. నా కూతురు ఎక్కడుందో త్వరగా తీసుకురండి అమ్మా. నా పిచ్చి లక్ష్మి అమృత అమృత అంటూనే ఊపిరాగిపోతుందేమని నాకు భయంగా ఉందమ్మా. ఒక్కసారి మా అమృతను చూపించండమ్మా. ఎక్కడుందమ్మా మా అమృత? అమృత రాదంకుల్. అమ్మా అమృత, ఏంటి తల్లి ఇది? మీ అమ్మ ఇక్కడ చావు బ్రతుకుల మధ్య నిన్నే కలవరిస్తుంది. ఎక్కడున్నావు తల్లి?
అక్క నువ్వు కాస్త ఎక్కువైనట్టుంది. ఇప్పుడేం చేద్దాం? అమృత ఇప్పట్లో స్పృహలోకి రాదురా. వాళ్ళ అమ్మేదో హాస్పిటల్లో ఉంది, అర్జెంటుగా వెళ్ళాలని చెప్పింది కదా. ఈలోపు ఆ డ్యామేజ్ జరిగిపోతుంది. జరగని. లేకపోతే నా ఇంటికొచ్చి నా ముందే నిలబడి నాకే డెత్ని ఫిక్స్ చేస్తుందా? ఎంత ధైర్యం రా దీనికి! అక్క దొంగ దెబ్బ కొట్టావు. అమృతిపై నువ్వే పై చేయి సాధించావు. నువ్వు గ్రేట్ అక్క. నా ముందు ఈ అమృత ఎంతరా? చూడు, మొత్తం మందు కొడితే ఎలా పడిపోయిందో. ఇదిరా రివెంజ్ అంటే. అక్క అమృత ఇప్పుడు నిద్ర లేస్తుందా? రేయ్, మనం కొట్టిన స్ప్రే అంత ఈజీగా మత్తొదలదురా. ఎంతసేపు నిద్రపోతుందో నిద్రపోని. అది గంట అవ్వచ్చు, రోజులవ్వచ్చు. ఇది లేచేంత వరకు ఇక్కడే ఇలాగే పడుండాలి. ఇది లేవగానే నాకు కబుర్ చేయి. బయట కాపలా కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగే అక్క. ఒక పక్క కన్న తల్లి చావు బతుకుల మధ్య అమృత కొన్న చివరి చూపు చూడాలని ఆరాటపడుతుంది. మరో పక్క శ్రావ్య కూడా అమృతే తన జీవితాన్ని కాపాడుతుందని ఆశతో ఎదురు చూస్తుంది. కనీసం ఆ ఆడ కూతురికి ధైర్యం కోసమైనా అమృత కొన్ని నిద్రలేపు తల్లి. తన కోసం తన కష్టపడితే అది జీవితం. పక్క వాళ్ళ కోసం తనకు ఏం జరిగినా పర్వాలేదనుకుంటే అది త్యాగం. జీవితానికి 100 ఏళ్ల ఆయుస్సు, కాని త్యాగానికి 1000 ఏళ్ల ఆయుస్సు. అమ్మా, జీవితాన్ని పరీక్షించు, కాని త్యాగాన్ని పరీక్షిస్తే అమృత లాంటి కూనలు మళ్ళీ మళ్ళీ పుట్టరు తల్లి. అమ్మా, అమ్మోరు తల్లి, ఆ అమృత కూనని కాపాడు తల్లి. ఇక చాలు తల్లి. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. దైవశక్తి ముందు మానవ శక్తి ఎప్పుడు గెలవదు. ఆ అమృత కోనకు నీ దీవెనలు కావాలి తల్లి. ఆ కోన వెళ్తూ వెళ్తూ నిన్ను నన్ను తలుచుకుంది. నువ్వు నేను ఎవరో ఒకరు ఆ కోనని కాపాడకపోతే ఆ అమృత కోన అనాథైపోతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మా అని నిన్నే తలుచుకుంటాం. ఇప్పుడు అమ్మాయి కష్టపెడుతుంటే ఆ కోన ఇంకా ఎవరి కోసం బ్రతుకుతుంది తల్లి? అమ్మా, అదిగో ఆ లక్ష్మీ కోనకు చివరి గడియల దగ్గర పడుతున్నాయి తల్లి. అమ్మా, నువ్వు పరీక్షించేది అమృత కోణ్ణి కాదు, నన్ను. అక్కడ ఆ కోనికి ఏం జరిగినా ఇక్కడ ఈ కోయిదర ప్రాణాలతో ఉండడు. ఈ కోయిదర్ని చంపుకుంటావో బ్రతికించుకుంటావో నీ చేతుల్లో ఉంది తల్లి.
ఓ మై గాడ్, శర్వాణి చాలాసార్లు ఫోన్ చేసిందే. అమృతక్క, నా వల్ల నీకు కొత్త సమస్య వచ్చి పడుతుందేమోనని భయంగా ఉంది.
నువ్వెక్కడున్నా త్వరగా హాస్పిటల్కి చేరుకో అక్క. నా లైఫ్కి ఏమైనా పర్వాలేదు, నీ లైఫ్కి ఏ ప్రాబ్లం జరగకూడదు. స్వామి, నన్ను కాపాడు. అమృత ఎదురా? ఇంకెక్కడ అమృత? వెళ్ళిపోయిందని చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు? రే పిచ్చదవా, నా మోఫరోల్తో అంత ఈజీగా అప్పుడే దిగిపోదురా. అలాంటిది అమృత ఎలా లేచి వెళ్ళిపోయిందిరా? అక్క, నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువే. అంటే అన్నానంటావు గాని ఆ అమృత స్టామినా ముందు నువ్వు నేను అంతే. తనలో ఏదో పవర్ ఉందక్క. అక్క, బ్రతుకుంటే బంతిపూలే నమ్ముకుని బ్రతకొచ్చు గాని అమృత జోలికి వెళ్ళొద్దక్క. రేయ్, ఇంకొక్క మాట అమృత గురించి పొగుడుతూ మాట్లాడావో చంపేస్తాను. అసలే నేను అమృతకు అంత మత్తు కొట్టినా ఎలా లేచి వెళ్ళిపోయిందో అర్థం కాక చస్తున్నాను. అక్క, కొడితే కొట్టావు గాని నువ్వు అమృతని జాగ్రత్త చూడమని చెప్పి వెళ్ళావు కదా. అప్పటి నుంచి ఈ రూమ్ లో అమృత, అదిగో అక్కడున్న దేవుడి విగ్రహం తప్ప ఇంకెవరూ లేరక్క. అమృత మీద మోఫరోల్ కూడా పనిచేయలేదంటే అది సామాన్యురాలు కాదురా. ఇదే మాట నేను చెప్తే కొడతావు. ఇంతసేపు నేను చెప్పింది ఇదే కదా. నా మాట వినవే, తనలో ఏదో పవర్ ఉంది. రేయ్, నసపెట్టింది చాలు. అమృత నా నుండి ఈ రోజు మిస్ అయిపోయినా మన మాధవగాడి చేతిలో మిస్ అవదు. ఈ పాటికి ఆ ప్రమిళాదేవి ఫ్యామిలీని మన మాధవగాడు కార్నర్ చేసుంటాడు. అమృత ఇప్పుడిక్కడి నుంచి ఎస్కేప్ అయినా నా నుంచి అంత ఈజీగా మిస్ అవదురా. ఈ రోజు మిస్ అయితే రేణుక పెళ్లిలో మిస్ అవదు. అక్కడ మిస్ అయితే శర్వాణి చేతిలో మిస్ అవదు. ఎక్కడ ఎప్పుడు ఈ రేఖ అవసరం ఉంటే అప్పుడే నేను ఎంటర్ అవుతాను. నేను ప్రశాంతంగా ఉండను, వాళ్ళ ముగ్గురిని ప్రశాంతంగా ఉండనివ్వను. అమృత, నా నుండి ఎంతో దూరం తప్పించుకోలేవు. మళ్ళీ నా చేతికి ఖచ్చితంగా చిక్కుతావు.
అమృత, నీకు మా ఆంటీని ముట్టుకునే అర్హత లేదు. ఇంకా కన్నీళ్ళు ఎలా వస్తున్నాయి అమృత నీకు? ప్లీజ్